that would be the next step, whether medication is the right way to go or counseling. So then we can give them some direction as to how they can proceed. కమింగ్ టు యాంగర్, చాలా మంది అంటుంటారు నీకు అంత కోపం మంచిది కాదు, కోపాన్ని కంట్రోల్ చేసుకో అని. ఈ ఎమోషన్స్ అన్నిటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? కొన్ని ఎమోషన్స్ మంచికి ఉపయోగపడతాయి, కొన్ని ఎమోషన్స్ అంటే గుడ్ ఎమోషన్స్ అండ్ బ్యాడ్ ఎమోషన్స్ రెండు ఉంటాయి. సో ఎమోషన్స్ని మీరు ఎలా జడ్జ్ చేస్తారు? So to start with, no emotion is bad. Okay, all emotions are having a certain function. ఇప్పుడు మీరు యాంగర్ ఫీల్ అవుతున్నారంటే why does anybody feel anger? వాళ్ళు ఏదో వాళ్ళకి అన్ఫేర్గా అనిపించింది, లేకపోతే ఎవరో వాళ్ళని ఏదో అన్నారు, సంథింగ్ విచ్ దే పర్సీవ్ ఎస్ దే ఆర్ రాంగ్డ్, వాళ్ళకి తప్పు జరిగింది అన్నప్పుడు ఇమోషన్, యాంగర్ అనే ఎమోషన్ వస్తుంది. సో యాంగర్ ఎమోషన్ ఫంక్షన్ ఏంటి? యూ వాంట్ టు అడ్రస్. ఇప్పుడు మీరు నాతో ఏదైనా చేసి నాకు మీ మీద కోపం వస్తే నేను దాన్ని అడ్రస్ చేయాలి, బికాజ్ నాకు బాధగా అనిపించింది. ఐ హ్యావ్ టు టాక్ టు యూ అండ్ ఐ హ్యావ్ టు అడ్రస్ దట్ ఈస్ ద ఫంక్షన్. ఇప్పుడు నేను అది అరిచి మీతో అడ్రస్ చేస్తానా, నెమ్మదిగా అడ్రస్ చేస్తానో, దట్ ఈస్ ద part which we are saying is healthy or unhealthy. Healthy anger is where you are in a state where మీరు చెప్పేది నేను వినే పరిస్థితిలో ఉండాలి, మెంటల్ స్టేట్. ఎందుకంటే అది లేకపోతే ఐఎమ్ సిట్టింగ్ ఇన్ అ పొజిషన్ వేర్ ఐఎమ్ జడ్జింగ్ యూ, సేయింగ్ యూ ఆర్ రాంగ్. మీరు తప్పు, నేను కరెక్ట్. అప్పుడు ఇప్పుడు ఒక పాయింట్ అండి, మీరు మెంటల్ స్టేట్ అన్నారు కదా, ఈ మెంటల్గా స్టేబుల్గా ఉన్నారు, మెంటల్గా అన్స్టేబుల్ ఉన్నారు అని చెప్తుంటారు. సైకలాజికల్లీ స్టేబుల్, సైకలాజికల్లీ అన్స్టేబుల్ అని చెప్తుంటారు. అసలు ఏంటి ఇదంతా? సైకలాజికలీ స్టేబుల్, అన్స్టేబుల్, ఐ థింక్ కొన్నిసార్లు ఏమవుతుందంటే రైట్ నౌ టర్మ్స్ ఆర్ యూజ్డ్ quite loosely, right? When we say psychologically unstable, it is more, I think, related to very psychotic disorders or disorders where you are losing touch with reality. So the extreme serious mental health illnesses which may be put under that category. But in general, can it be cured? Of course, with medication, with counseling, everything can be cured or managed, right? Okay. We want to, ఇప్పుడు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ని మనం క్యూర్ చేయగలుగుతామా? we manage it, right? So in that way it is about managing our symptoms, managing our lifestyle to help us. పర్టికులర్ పర్సనాలిటీని బట్టి మేనేజ్ చేయగలమా లేదా మెడికేషన్ ద్వారా క్యూర్ చేయగలమా అనేది. కానీ ఇప్పుడు యాంగర్, డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ, స్ట్రెస్ మేనేజ్మెంట్, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ యాక్టివ్. మీరు చాలా చేయగలుగుతారు టు హెల్ప్ యువర్ సెల్ఫ్, రైట్? యాంగర్, నాకు ఎందుకు కోపం వస్తుంది, నేను వాళ్ళని ఎలా, హౌ ఐమ్ ఐ పర్సీవింగ్, ఎలా ఐఎమ్ లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్ దట్ ఈస్ మేకింగ్ మీ యాంగర్, ఇవన్నీ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. దెర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ దట్ కెన్ హెల్ప్ యూ మేనేజ్ ఫ్రమ్ గోయింగ్ ఫ్రమ్ అన్హెల్దీ యాంగర్ టు healthy anger. So emotions lo healthy emotions untai, unhealthy emotions untai. There are no good or bad emotions. All emotions are valid and I think everybody can experience all emotions, right? It is just that nen sad feel avutana, depressed ga feel avutana, right? Am I getting angry or am I getting rage? So the intensity of the emotion is very varied and that will determine the reaction, but all emotions are valid andi. And I think that is something that's very important. A lot of people are అనుకుంటారు నేను ఇది ఫీల్ అవ్వకూడదు, ఇది నేను అసలు కోపమే, బట్ అలా చేయలేము. ఇట్ ఈస్ హార్డ్. ఐ థింక్ టు వ్యాలిడేట్ యువర్ ఇమోషన్స్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ మీరు అన్నారు ఇమోషనల్ మేనేజ్మెంట్ ఏంటి. ఓకే, నాకు కోపం వస్తుంటే నేను ఎలా ఐఎమ్ గోయింగ్ టు కామ్ మై సెల్ఫ్ డౌన్ సో దట్ ఐ కెన్ అడ్రస్ ద ఇష్యూ, రైట్? రాదర్ దాన్ ఆ కోపం నన్ను కన్జ్యూమ్ చేసే. కొంతమంది అది ఏంటి అని పూర్తిగా తెలుసుకోకుండానే కోపం ప్రదర్శిస్తుంటారు కదా. యా, సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ యాంగర్ ఇష్యూస్. బాగా కోపం వచ్చి లెట్స్ సే మీరు చాలాసార్లు చూస్తారు, వర్స్ట్ అయిపోతుంటారు. రోడ్ రేజ్. ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాము, ఎవరో కాలు వచ్చి కట్ చేస్తారు. అంత అన్కంట్రోలబుల్ యాంగర్ ఎందుకు వస్తుంది? బికాస్ వీ ఫీల్ దట్ హీఈస్ రాంగ్, హీ ఆర్ షీ ఈజ్ రాంగ్. వెన్ యూ థింక్ దట్ సంబడీ ఈజ్ రాంగ్, అది ఎక్స్ట్రీమ్ యాంగర్. యూ ఫీల్ రాంగ్, దట్ ఎక్స్ట్రీమ్ యాంగర్ వస్తుంది. కొన్నిసార్లు మేబీ ఇఫ్ యూ సే దట్ హే ఐఎమ్ గోయింగ్ సంబడీ కట్ మీ, ఓకే, ఇట్ ఈస్ ఇరిటేటింగ్, ఇట్ ఈస్ యాంగర్ ప్రొవోకింగ్, బట్ మేబీ వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ ఉండొచ్చేమో, మేబీ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో యూ టేక్ అ పాజ్ అండ్ థింక్, ఓకే, వాట్ కుడ్ బీ హ్యాపెనింగ్ ఫ్రమ్ దేర్ ఎండ్. You still feel angry. So I'm not saying మీరు యాంగర్గా, but you are not shouting at the person. So వాళ్ళతో మీరు కన్ఫ్రంట్ చేస్తే what happened, right? Is there a reason? You go in with a curiosity to understand ఏమవుతుంది అని, and you're respectful of the other person. So that is the difference between healthy and unhealthy anger, and it takes time. I mean, it takes effort, conscious effort to work through that. So counseling lo we try to help with those kinds of struggles annamata. ఇప్పుడు సాధారణంగా చాలా మంది కూడా చిన్న విషయానికి చాలా ఎక్కువగా థింక్ చేస్తుంటారు. ఓవర్ థింకింగ్, ఆ వర్డ్ లోనే ఉంది ఓవర్ అనేది. కొంచెం థింక్ చేయాల్సిన సిచ్యువేషన్స్ లో కూడా అమ్మో అక్కడికి వెళ్తే ఏమవుతుందో, వెళ్ళకపోతే ఏమవుతుందో, అక్కడ ఇలా మాట్లాడితే ఏమవుతుందో, మాట్లాడకపోతే ఏమవుతుందో, అన్ని అంటే మైండ్ లో ఒక వార్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి టైమ్స్ లో ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎలా ఓవర్కమ్ చేయాలి?
ఓవర్ థింకింగ్ ఇస్ అ వెరీ కామన్ పర్సిస్టెంట్ థింగ్. చాలా మందిలో దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దిస్ అండి. ప్రతి ఇండివిజువల్ కి ఉంటుంది. కొంతమంది ఉంటుంది. చెప్తారు నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అని. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సిచ్యువేషన్ లో ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఒకటేమో అవేర్నెస్. లైఫ్లో అంటే ఎవ్రీ ఇండివిజువల్ టు వర్క్ ఆన్ దెమ్సెల్వ్స్. వాళ్ళకు నిజంగా ఇది మారాలి అంటే ఆ అవేర్నెస్ ఒకటి దే నీడ్ టు డెవలప్. ఓకే, ఐఎమ్ ఓవర్ థింకింగ్ అని ఆ ఐడియా ఒకటి ఉంటే దెన్ అసలు థింకింగ్ ప్యాటర్న్స్ అనేది ఒక కంప్లీట్లీ సెపరేట్ టాపిక్, రైట్? ఓవర్ థింకింగ్ ఈజ్ కమింగ్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ థింకింగ్ ప్యాటర్న్స్. కొందరు ఓవర్ థింకింగ్ ఏంటంటే ఇప్పుడు నేను పడితే నా కాలు విరుగుతుంది, నా కాలు విరిగితే నేను హాస్పిటల్లో ఉంటాను, నా హాస్పిటల్లో ఉంటే నా ఫ్యామిలీకి ఇది అవుద్ది, లేకపోతే సో యూ గో టు దట్ ఎండ్. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్. కొందరికేమో ఇట్ ఈస్ లైక్ నెగిటివ్, రైట్? ఇవాళ నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను, డెఫినెట్గా అదేదో నేను తప్పు చెప్తాను, అది తప్పు చెప్తే ఏమవుతుంది, సరిగ్గా చెప్తానో లేదో, అది అవుతే ఏమవుతుంది, దానివల్ల నా ప్రాక్టీస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్ లైక్ హౌ యూ ఆర్ వ్యూయింగ్ ద సిచ్యువేషన్ that is causing overthinking in different thinking patterns. అసలు నేను ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తాను? ఇట్ కుడ్ బీ దట్ నేను పాస్ట్లో నేను ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటాను, దానివల్ల నేను ఏదో ఎఫెక్ట్ అయ్యి అది ఒకలాంటి కోర్ బిలీఫ్ మనలో వచ్చేస్తుంది. ఇలా అయితే ఇలా అవుతుందేమో, ఇలా అయితే అలా అవుతుందేమో, అదొకటి. సెకండ్ థింగ్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ ఫీల్ వెరీ ఎంపవర్డ్, రైట్? కొంచెం హెల్ప్లెస్గా అనిపిస్తే నేను ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేను అని ఆ కాన్ఫిడెన్స్, ఆ సెక్యూరిటీ మనలో లేకపోతే ఇట్ మైట్ లీడ్ టు దాట్ ఓవర్ థింకింగ్. ఎందుకంటే యూఆర్ ఆల్వేస్ లైక్ ఇది అవ్వకూడదు, ఇది అయితే నేనేం చేస్తాను. ఇఫ్ యూ మూవ్ దట్ థింకింగ్ టు ఇది అయితే నేను ఇలా హ్యాండిల్ చేయగలుగుతాను, ఆ ధైర్యం మీకుంటే దెన్ యూ వుడ్ నాట్ ఓవర్ థింక్ అబౌట్ ఇట్. సో థింకింగ్ ఈజ్ గుడ్. అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్సే ఓవర్ థింకింగ్కి కారణం అంటారా? One could be the lack of confidence, right? It's not that always lack of confidence is the reason. Some it's just that our thinking patterns develop అయిపోతాయి from childhood through different experiences. Our thinking patterns వలన కొంచెం మనం నేను ఇలా లోకం ఇలా అని కొన్ని కోర్ బిలీఫ్స్ అంటాము, అవి డెవలప్ అయిపోతాయి. ఆ డెవలప్మెంట్తో అలా. సో ఇట్ ఈస్ నాట్ వన్ సింగిల్ రీజన్. యాజ్ ఎ సెడ్ ఇందాక, మీకు ఓవర్ థింక్ చేస్తారు, నేను ఓవర్ థింక్ చేస్తాను, మీకు రీజన్స్ కంప్లీట్గా వేరే ఉండొచ్చు, నాకు కంప్లీట్గా వేరే ఉండొచ్చు. బట్ డిపెండింగ్ ఆన్ ద పర్సనాలిటీ. డిపెండింగ్ ఆన్ ద పర్సన్.